హాయ్ అండి. హిందువులమై హిందువులమై ఉండి మనకేదైనా ఇబ్బంది వస్తే వేరే మతాల్లోకి మారిపోతున్నారు అందరూ. కానీ పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరైతే ఉన్నారో తన కొడుకు చావు బతుకుల్లోంచి తప్పించుకుని బయటపడ్డందుకు ఈరోజు ఆవిడ తిరుపతి ప్రయాణమయ్యి ఏదైతే ఒకరోజు భోజనం ఖర్చుందో ఆవిడ పే చేయడం, తిరుపతి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం. కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే ఆవిడ తలనీలాలు కూడా ఇస్తారు, సమర్పిస్తారు దేవుడికి అని చెప్పి చెప్తున్నారు కొన్ని న్యూస్ ఛానల్స్లో. చూసారండి, క్రిస్టియన్ మతంలో ఉండి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఏ హిందువుకి రానంత పవర్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారు హిందూయిజాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒక క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళు కానీ, క్రిస్టియన్ మతంలో ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కానీ ఒక హిందూ దేవాలయానికి కానీ టెంపుల్కి కానీ వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం ఇంతవరకు చరిత్రలో జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఫస్ట్ సారి వింటున్నాను, చూస్తున్నాను. మరి దీనికి మీ సమాధానం ఏంటి? దేవుడు మతాల గురించి కంటే కూడా నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఒక క్రిస్టియన్ మతస్థురాలై ఉండి మన భారతదేశ నమ్మకాన్ని భర్త అడుగుజాడల్లో నడవటం నాకెందుకో గొప్ప అనిపించిందండి. మీరేమంటారు?